అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫుల్ వీడియో నేను కనిపించాలి కాబట్టి ఫస్ట్ నేను కనిపించుకుంటూ తీస్తున్నా. నేను ఇక్కడ ఎట్లా ఉందో నా శారీ బిజినెస్ మీకు చూపించుకుంటూ ఈ వీడియోలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిజినెస్ అనేది నాకున్న ప్రాబ్లం, నేను దీనివల్ల ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పుకుంటూ అన్నీ చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? వీడియోలోకి వెళ్దాం మరి. అందరు బాగున్నారండి, నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు బాగుంటేనే నేను బాగుంటాను, ఓకేనా? ఇదిగో చూడండి, నిన్న రాఖీ పండుగ కదా, అందరూ శారీస్ కోసం వచ్చి ఎలా లాగి పడేశారు అన్నీ. ఇవన్నీ చదువుకోవడానికి ఇప్పుడు ఎంత టైం పడుతుంది? నాకు అందరు కాస్త తీసుకోమన్నందుకు అన్నీ లాగి పెట్టేసారు. తీసుకునేవి కొన్ని, ఇలా చిందరమందరగా చేసినవి ఇన్ని. ఎక్కడనైనా ఇట్లనే ఉంటుందిలే అండి, ఏ షాపుల్లో అయినా కానీ ఇట్లా జరగందైతే షాపే నడవదు అసలు. అయితే ఎంత మంచిగా ఉందామనుకున్నా, ఎంత మంచిగా బిజినెస్ చేద్దామనుకున్నా కానీ ఉద్దరైతే పోందైతే అసలు ఊళ్ళల్లో షాపులే నడవండి. ఉద్దర తీసుకుంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు తీసుకునేటప్పుడు మాట ఏదైనా సరే అండి, తీసుకునేటప్పుడు ఉన్న మాట ఇచ్చేటప్పుడు అయితే ఉండదు. నా విషయంలోనే కాదు, కాకపోతే కొన్ని ఆలోచించుకోవాలండి మనము. వాళ్ళు ఉండి ఇవ్వట్లేరా లేక ఇవ్వట్లేరా అనేది ఆలోచించుకోవాలి. కొంతమంది లేక ఇవ్వరు, కొంతమంది ఉండి ఇవ్వరు. కానీ ఎక్కడనో ఈడ కాకపోయినా ఇంకో కాడనైనా తెచ్చిచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అట్లా తేరు. వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఇవ్వాలనిపించినప్పుడు అది మనదైనా సరే ఎందుకో ఇవ్వబుద్ధి కాదండి అసలు. కొంతమందికి అట్లుంటుంది. ఉద్దర తీసుకుపోయేటప్పుడు బతిలాడతారు. అదే డబ్బులు ఉంటేనేమో సిటీకి వెళ్ళి తెచ్చుకుంటారు, ఇంకా వేరే పెద్ద షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు. ఉద్దర అయితేనే వస్తారు. ఇక నేనైతే తిరగలేను, ఇల్లు పోయి అయితే అడగలేను కదండి. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేసినా ఏదో ఒక సాకు చెప్తారు. ఇంకా ఇచ్చేటప్పుడు అంటుంటారు కదా, ఇంకో మా చెల్లె తెచ్చుకుంది గట్లాంటి చీర, మా వదిన తెచ్చుకుంది, మా అక్కలు తెచ్చుకున్నారు. కానీ నేను గాలకాడ చూసిన చీర అదైతే అంతకు లేనే లేదంట రేటు అని అంటారు. నేనైతే శారీ మీద ఒక 150 రూపాయలు చెప్తానండి, అబద్ధం చెప్పొద్దు. 150 రూపాయలు చెప్తే 100 తగ్గిస్తారు. ఒక్కొక్కసారి 100 తగ్గించి ఒక్కొక్కసారి 50 రూపాయల కంటే ఎక్కువైతే రావు నాకు శారీ మీద. నేను చెప్పడమే అట్లా చెప్తానమాట. ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్కసారి అయితే సేమ్ రేట్ 6 ఉంటాయి, 8 ఉంటాయి, 4 ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు. 8, 6, 4, ఓకేనా? ఇంత ఉంటాయి. అయితే అందులో 6 5 పోయినా ఒకటి ఉంటుంది అట్లనే, ఇంకా 4 ఒక 3 పోయినా ఒకటి ఉంటుంది. ఒక్కొక్కసారి 2 మిలిగిపోతాయి, లేకపోతే సెట్కి ఒకటే పోతుంటుంది అనమాట. ఇక మిగతా అవన్నీ రాను ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్, ఇప్పుడు ఏ శారీ ట్రెండింగ్ నడుస్తుందో ఆ శారీ చూపిస్తేనే ఓకే. లేకపోతే వేరే శారీ చూపించామనుకోండి, ఏమవుతుందంటే అది ఓల్డ్ శారీ కింద లెక్కబడిపోతుంది. ఇంక ఇప్పుడు లాభానికి మించి ఇక్కడ అందులో లాభం ఏముంటుంది? ఇంకా బిజినెస్ అనేది రొటేషన్ అనమాట. పాత వాటి దంటకు కొత్తవి తెచ్చి పెడితేనే పాతవి కొత్తవి కలిపి రూపాయి అటో ఇటో పోతుంటాయి. అన్ని మోడల్స్ ఒకేసారి దేవుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు టైలర్ పని వచ్చు. నాకు టైలర్ పని వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే, వేటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను? లైనింగ్స్కి, ఫాల్స్కి, పెట్ కోట్స్కి, బ్లౌజ్ పీసెస్కి, ఇట్లాంటి వాటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. అయితే అన్నీ ఒకేసారి అయిపోవు కదండి. అన్నీ ఒకేసారి అయిపోవు కాబట్టి ఒకసారి ఫాల్స్ అయిపోతుండొచ్చు, ఒకసారి బ్లౌజ్ పీసెస్ అయిపోతుండొచ్చు, ఒకసారి ఒక మోడల్ శారీస్, డైలీ వేర్ శారీస్ కానీ, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న ఫ్యాన్సీ శారీస్ కానీ, కాటన్, ఇట్లా డిఫరెంట్ అన్నీ ఒకేసారి అయిపోవు కాబట్టి
ఇప్పుడు అన్నీ అదొకటి అమ్ముడు పోయినా కూడా అన్నీ కలిపి మళ్ళీ ఒక మోడల్ తీసుకొస్తాం అనమాట. ఇట్లా ఎప్పుడైనా ఏ బిజినెస్ అయినా ఇంతే, రొటేషన్ చేసుకుంటేనే. కానీ మధ్యలో ఆపితే మాత్రం నష్టమేనండి. ఇక పెట్టినమా కష్టమా నష్టమా భరిస్తూ చేయాల్సిందే, లేకపోతే మాత్రం నష్టమే అండి. మనం పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ నష్టం వస్తుంటుంది ఇది. అందుకనే పెట్టినామంటే, బిజినెస్ పెట్టినామంటే ఆపొద్దు ఎప్పుడైనా సరే. ఇంకా ఇదైతే నా లైఫ్ లాంగ్ ఉంటుందండి ఈ బిజినెస్ అయితే. ఇంకా దీన్నే రొటేషన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఈ ఉద్దర్లు అనేది ఎప్పుడు పోతాయో తెలియదు. కనీసం మిషన్ కుట్టినా కూడా ఉద్దరే అండి. మా ఇంటి చుట్టుపక్కలనే ఎన్ని ఉంటాయంటే షాప్స్, ఎన్ని షాప్స్ ఉంటాయంటే 7-8 ఉంటాయండి. మా ఇంటి చుట్టూ 1/2 కిలోమీటర్ దూరం నుంచి మా ఇంటి దాకా 7-8 మంది మిషన్ కుట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈడ కుట్టించుకొని ఇంక ఈడ ఇవ్వాల్సి ఉన్నదనుకో ఇంకొక ఆడికి అట్లా పోతారనమాట. ఇంక ఇవ్వాల్సి వస్తే కుట్టినట్లనే తీసుకుపోయినప్పుడు ఏమనరు, తర్వాత ఏదన్నా ఒకటి మిస్టేక్ అయిందని చెప్తారు. శారీలోనైతేనేమో వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు తక్కువ తెచ్చుకున్నారని చెప్తారు. బ్లౌజులు కుడితేనేమో మంచిగా గుట్టలేవు అని అంటారు. ఏదో ఒక సాకు చెప్తారనమాట. ఎందుకో మరి అట్లా నడుస్తుందండి బిజినెస్ అనేది. ఏం చేస్తాం మనం. కాకపోతే ఇంకా మనం చీటికి మాటికి నాకు ఈ రోజుకి ఇది కావాలి, చిల్లర ఖర్చులకు ఎవరిని అడుగుదామండి. పేదవాళ్ళలో అసలైన పేదవాళ్ళు ఎవరనంటే డిజబిలిటీ పర్సన్స్ అనే చెప్పాలి. నాలాగా నడవలేని వాళ్ళు, శరీరంలో ఏ అవయవం నాకు పలకనికి రావట్లేదు, పని చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నిజమైన అనాథలండి. కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు పేదవాళ్ళు కాదు, అనాథలు కాదు. ఎందుకంటే కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు ఈ పని కాక ఇంకో పని అయినా చేసుకోవచ్చు. కానీ ఎందుకు చేయరంటే నామూషి. ఒక పని చేయాలంటే ఇంకోటి మన క్వాలిఫికేషన్ తగ్గ ఇంకో పని చేయాలంటే నామూషి వల్ల అట్లా చేయలేకపోతుంటారనమాట. ఇంకోటి ఏంటంటే ఏదైనా క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండి చిన్న జాబ్ చేయమంటే చేయరు. కానీ ఏదైనా మనం బ్రతకని కోసం డబ్బులు సంపాదించడానికే కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటాను. కానీ సిగ్గుపడుతుంటారు, చెయ్యరు. మాకు ఏం పని లేదు, చేతిలో పనులు డబ్బులు లేవు అనుకుంటారు. కానీ మేము ఏం చేయగలుగుతాం, ఇంతకు మించి ఏం చేయగలుగుతాం చెప్పండి. బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్. ఒక డిజబిలిటీ పర్సను సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటేనే రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే బయటికి వెళ్ళేది ఉండదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. అదే జాబ్ అయినా సరే వెళ్ళాలి రావాలి, ట్రావెలింగ్ చేయాలంటే ఎంత ఇబ్బంది అండి ఒక డిజబిలిటీ పర్సన్స్కి. వెళ్ళిన చోట కంఫర్ట్గా ఉంటుందని, బాత్రూమ్స్ అయినా సరే మెట్లు లేకుండానే ఉంటుందని, ఎట్లా ఉంటుందండి జాబ్ చేయాలంటే. అందుకని సెల్ఫ్ ఎంప్లాయ్గా బతకాలి. కనీసం ఈ జనాలు వీళ్ళని చూసైనా సపోర్ట్ చేయొచ్చు కదా, వాళ్ళ పరిస్థితి ఎరిగైనా సపోర్ట్ చేయొచ్చుగా. మాటలు అయితే చెప్తారు. నేను ఇంతకుముందుకు కిరాణం షాప్ పెట్టుకున్నాండి. కిరాణం షాప్ పెట్టుకున్నప్పుడేమో అంతా ఇట్లనే కొంచెం ఇబ్బంది, ఉద్దర్లు అట్లా పోయి ఎట్లనో నాకు ఆచారానికి లాస్ అయింది అనేసి నేను భయపడి, అప్పులైన లాస్ అయింది అనేసి భయపడి నేను 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాండి. 2 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటే అందరు అన్నారు కదా, ఏదైనా పని చేస్తే ఏమవుతుంది, అట్లా కూర్చునే బదులు నీకు వచ్చిన పని అయినా చేయొచ్చు కదా అనేవాళ్ళు. అలా చెప్పిన వాళ్ళే నేను పని చేస్తున్నప్పుడు కుట్టించుకొని ఇవ్వని వాళ్ళు ఉన్నారు, కొనుక్కపోయి ఇవ్వని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అట్లాంటి వాళ్ళే, అట్లా నీతులు చెప్పిన వాళ్ళే నా దగ్గరికి రాని వాళ్ళు ఉన్నారు. నా ముఖం చూసుకుంటూ వేరే దగ్గర పోయి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. గిట్లా ఉంటారండి సమాజంలో. ఏం చేస్తాం, ఏం చేయాలన్నా ఇక మన తలరాతను బట్టే ఉంటుందండి. మనకి ఎంత రాసి పెట్టుంటే అంతే ఉంటుందని నేనైతే అనుకుని ముందుకెళ్తున్నా తప్ప ఏం లేదు. గిట్లా బిజినెస్ చేస్తే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది చేయాలని మరే ఏముంది, షార్ట్ వీడియోలో చెప్తాలండి మరి. ఓకేనా, వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది.
నా మాటలు నచ్చితే మాత్రం ఆ, కొంచెం ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మీ బంధువులకు కానీ మీ మిత్రులకు కానీ నా వీడియోని అయితే షేర్ చేయండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా వీడియో తీసుకుంటా. నాకు సదరనీకి రాదు కాబట్టి ఫస్ట్ వీడియో తీసినాక చదువుదామని ఆగిపోయినా. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసి ఇవన్నీ చదిరి కుట్టేవి ఉన్నాయి కుడతా. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.